తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డిలు రైతులకు 1 ఎకరానికి అదనంగా నీరు ఇచ్చారా అని ప్రశ్నించారు. తెలంగాణకు కర్ణాటకకు చెందిన శివకుమార్ ఇన్ఛార్జిగా వస్తారా అంటే పార్టీ అధిష్టానం చూసుకుంటుందంటున్న కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క గారు చేసినటువంటి పాదయాత్ర దిగ్విజయంగా నడుస్తుంది. దాదాపు 1000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర కూడా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లాలోని చెన్నారం గ్రామ ఉద్యానంలో అడిగి మరిన్ని సార్లు చెప్పండి, మీ యొక్క పాదయాత్రకు ప్రజల నుంచి ఏ విధమైన స్పందన లభిస్తుంది? ముఖ్యంగా ప్రధానంగా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కార్మికులు కావచ్చు, మీ ముందు ప్రధానంగా ఏ డిమాండ్లు చెప్తున్నారు? రైతులు రుణమాఫీ కాలేదని చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నారు. అట్లాగే వాళ్ళకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రావట్లేదని, మద్దతు ధర రావట్లేదని, లేకపోతే స్ప్రింక్లర్స్ ఇత్యాది డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి సబ్సిడీతో రావాల్సినవి రావట్లేదని చెప్తా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ఇస్తా అంటే త్వరగా చేయమని కూడా కోరుతాం. నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు రావట్లేదు. 9.5 సంవత్సరాల నుంచి ఎదురు చూసి అలసిపోయాం, గడ్డం పెంచుకొని తిరుగుతూ ఉన్నాం. ఇళ్లకు పోలేక, 100 రోజులు పనికి పోలేక, ఉద్యోగాలు రాక, కోచింగ్ సెంటర్స్ లో ఫీజులు కట్టలేక అల్లాడిపోతున్నాయని చెప్తా ఉన్నాం. అట్లాగే పేదవాళ్ళు ఇల్లు రావట్లేదని, ఇళ్ల స్థలాలు రావట్లేదని చెప్తా ఉన్నారు. పెన్షన్ రావట్లేదని చెప్తున్నారు. అదనంగా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు రేషన్ కార్డు కూడా రావట్లేదని చెప్తా ఉన్నారు. అంతిమంగా 2 నదుల నుంచి, కృష్ణా నది నుంచి కానీ గోదావరి నుంచి కానీ రావాల్సిన నీళ్లు రాలేదు. ఇంకా బిడుగులుగానే వస్తున్నాం. రాష్ట్రం మాత్రం అప్పుల పాలైపోయింది. ఆ అప్పులతో మేమంతా దుఃఖభారంలో ఉన్నామని చెప్తాం. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ప్రధానంగా కేసీఆర్ వచ్చిన తర్వాతనే రైతులు సుభిక్షంగా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు, ఢిల్లీ వరకు ముక్కు నేలకు రాసిన అవసరం కూడా ఉంది, వాళ్ళు ఘాటుగా విమర్శిస్తాం. దీని మీద వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఇద్దరు పెద్ద మనుషులు నల్లగొండ జిల్లాకి కృష్ణానది నుంచి ఎన్ని టీఎంసీలు నీళ్లు తెచ్చారు, ఒక చుక్క నీళ్ళు అయితే తెచ్చారా లేదా, మీరు కొత్తగా ఏమైనా ప్రాజెక్టులు మొదలు పెట్టారా లేదా, మొదలు పెడితే అవన్నీ పూర్తి చేశారా లేదా, లేకపోతే పాత ప్రాజెక్టులైనా కంటిన్యూ చేసి నీళ్లు తెచ్చారా లేదా, ఈ రెండింటికి సమాధానం చెప్పాలి. దానికి తోడు నల్గొండ జిల్లాలో ఉద్యోగాలు ఇచ్చారా లేదా, నల్గొండ జిల్లా పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారా లేదా, ఈ రాష్ట్రం తెచ్చుకుందే ప్రజల కోసం, వాళ్ళకేమన్నా జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయా లేదా, అంతిమంగా నల్గొండ జిల్లా కృష్ణానది నీళ్లు తెచ్చావా లేదా అని సూటిగా అడుగుతున్నారు. తెచ్చావా లేదో చెప్పాను. నక్కలగండి ఎందుకు పూర్తి చేయలేదు ఎస్ఎల్బీసీని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు ఎందుకు రాలేదు, వీటి సమాధానం చెప్పాలి. అయితే ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మీ జిల్లాలో చూసినట్టే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఒకటే కాదు మిగతా జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరికల కోసం నాయకులు, వివిధ రకాల పార్టీలో ఉన్న నాయకులంతా సమాయత్తం అవుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయి. 18-20 తారీఖుల తర్వాత భారీగా ఉంటాయి. కర్ణాటక చెందిన శివకుమార్ కూడా తెలంగాణ ఇన్ఛార్జ్ గా రాబోతున్నారంటారు. ఆయన ద్వారా పార్టీని మరింత ముందు తీసుకునే ప్రయత్నాలు ఏ విధంగా జరగబోతుంది? సో మా పార్టీకి ఇన్ఛార్జిగా ఎవరు ఉంచాలో అధిష్టానం నుంచి అని చెప్పే నిర్ణయం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీసుకుంటుంది. అది వారిని అడిగితే సమాధానం చెప్తారు. మల్లు భట్టి విక్రమార్క ఒకటే చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారానే టీఆర్ఎస్ నాయకులు నీళ్లు పారిస్తున్నారని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఇన్ఛార్జిగా శివకుమారు అనేది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, ముఖ్యంగా పాదయాత్రకు అన్యూహ స్పందన లభిస్తుందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మల్లు భట్టి విక్రమార్క చెప్తున్నారు. నల్గొండ జిల్లాలోని చెన్నారం గ్రామం నుంచి కెమెరామెన్ శంకర్తో కిరణ్, అమ్మాని, సుమన్, నల్గొండ జిల్లా.